దాదాపు 8 నెలల పరిపాలన. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయంటారు? ఆ గతంలో ఈ సంక్రాంతి పండుగ గానియండి, లేకపోతే అప్పుడు పరిస్థితులు గానీ, ఇప్పటికి ఏమైనా మార్పు అనేది కనిపిస్తుందంటారా? ఎలా ఉంది? మార్పు ఉందండి. జగన్ గారి ప్రభుత్వంలో మాత్రం అన్నీ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచుకొని అది ఇది చేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేట్లు కానీ, మద్యం విషయంలో కానీ, ఏ విషయంలో అయినా సరే లిబరల్గా ఉంది. అంతవరకు గ్యారంటీ. డెవలప్మెంట్ అంటే వెళ్ళిపోయినటువంటి ఈ ప్రభుత్వం ఖజానా పూర్తిగా ఖాళీ చేసి వెళ్ళిపోయింది. మళ్ళీ దాన్ని సరి చేసుకోవడం కోసం 2 సంవత్సరాలన్నా పడుతుంది కనీసం. ఈలోపే 6 నెలల్లోనే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఆ కరెంటు బిల్లులు పెంచిందే వాళ్ళు 10 సార్లు పెంచారు. మరి 10 సార్లు పెంచి 6 నెలల్లో వీళ్ళు పెంచింది ఏమి లేదు కదా, ప్రజలు ఏం పిచ్చోళ్ళు కాదు కదా. మరి అలాంటి పరిస్థితుల్లో మీరు కరెంటు బిల్లు అనేది ఎవరిని మోసం చేద్దామని ప్రజల్ని, అది కరెక్ట్ కాదు కదా. ఏమంటారు? ప్రజలు క్లారిటీగా ఉండబట్టే ఈ రోజుకి ఆయన ఏది తలపెట్టినా కానీ సక్సెస్ కాలేకపోవటానికి కారణం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఒక్క అవకాశం అంటే ప్రజలు నమ్మి 151 సీట్లు ఇచ్చారు. మొన్న ఎన్నికల్లో మాత్రం 11 సీట్లే ఇచ్చారు. అంటే ఏదో నాలో తేడా ఉంది, లేకపోతే మన పరిపాలనలో కొన్ని లోపాలు ఉన్నాయని సవరించుకునే పరిస్థితి, లేకపోతే ఆయన ఏంటి అనేది మళ్ళీ ఆలోచించుకునే పరిస్థితి. ఆయన ఆలోచించలేడండి, ఇవన్నీ ఆలోచించడు. ఆయన మీద ఉన్న కేసుల విషయంలో కానీ, ఆయన పెట్టిన భూ చట్టం విషయంలో కానీ, మరి ఆయన కట్టుకున్న ప్యాలెస్ విషయాల్లో కానీ, మరి ఒక ముఖ్యమంత్రిగా అన్ని ప్యాలెస్లు అన్ని కడుతుంటే వాటి గురించి స్పందించరా ప్రజలు? ఆయన 151 సీట్లు వచ్చినప్పుడేమో ఆయన ఈవీఎంలో ట్యాంపరింగ్ లేదు, వీళ్ళకి 164 వచ్చేసరికి ఈవీఎం ట్యాంపరింగ్ ఎక్కడి నుంచి వస్తుందండి? ఈరోజు రోడ్ల విషయంలో కూడా సార్, అంటే ప్రధానంగా రహదారులు ముందు సవ్యంగా ఉండాలి, అలాగే రవాణా వ్యవస్థ బాగుపడాలి. అది వదిలేసి నేను బటన్ నొక్కాను మీకు డబ్బులు ఇచ్చాను అంటే ప్రజలు కేవలం డబ్బు మనుషులు అనుకున్నారు. నొక్కిన బట్టలను దేనికి ఇచ్చారు? మీరు ఎంత నొక్కారు? దాంట్లో మీరు 10% ఇచ్చి 90% మిగతా వాళ్ళందరూ దోచేశారు. అవునా కదా? ఇసుక దోసుకున్నారు, ఎర్ర చందనం దోసుకున్నారు, ఏమండి, మరి ప్యాలెస్లు కట్టుకున్నారు, భూమికి ఒకళ్ళు, ఏంటి అలా మద్యానికి ఒకళ్ళు, వాళ్ళు ఇష్టారాజ్యంగా పరిపాలన చేశారండి. పేదల బియ్యంతో సహా తినేశారంటే మళ్ళీ నీతిమంతుల్లాగా మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడతామండి? ఆయన ఇష్టం ఎందుకు కనిపిస్తారండి? దొంగ ఎప్పటికైనా బయటపడతాడు కదా. దొంగ బయటపడ్డాడు, పారిపోయాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే అసలు అంత కష్టాల్లో ఉన్నారు, పండగ తర్వాత నేను ప్రజల్లోకి రాబోతున్నాను, జనాల్లోకి వచ్చి వాళ్ళ కష్టాలు నేను ప్రశ్నిస్తానంటున్నాడు. ఇప్పటి వరకు నువ్వు దోచుకున్న డబ్బులన్నీ తీసుకొచ్చేస్తే జనాలు కష్టాలు ఉండవు, కానీ నువ్వు దూచేసుకున్నావుగా. ఇంకెప్పుడు నువ్వు ఖజానా ఖాళీ చేసి నీ ఇష్టం మాట్లాడితే సరిపోద్దా ఏంటండి? పెద్ద క్లారిటీగా ఉన్నారండి జనం మాత్రం. ఆయన రోడ్ల మీదకి వస్తే మాత్రం ఈసారి ఎలా ఉండదో చూడమానండి. ఆయన్ని, తల్లిని, బాబాయిని, తమ్ముడిని, అది మడ్డల మీదనే పుట్టినటువంటి పార్టీ అండి అది. ఎలా చేస్తాడు? ఇంకెదురొచ్చే ఎంతమంది అన్నా లేపుతాడు. మాట్లాడిన ప్రతి వాళ్ళని ఇది చేయటమే కదండి. ఇప్పుడు ప్రభుత్వం బాగుంది, పరిపాలన బాగుంది. అనుభవజ్ఞుడు ఆయన పరిపాలకుడు వచ్చినప్పుడు అన్నింటినీ జాగ్రత్తగా చేస్తాడు కాబట్టి ఆయన తొందరపడాల్సిన అవసరం లేదు. అట్టహాసంగా అడావుడి చేయాల్సిన మనిషి కాదు, చేసే మనిషి అవుతున్నాయిగా. గ్యాస్ ఇచ్చారు, పెన్షన్ పెంచాడు, ఇంకా ఉచిత ప్రయాణం ఏదో అంటున్నారు, అది కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా కానీ దాన్ని కూడా ప్లాన్ చేస్తున్నారు. అవుతాయి, ఒక్కొక్కటి అవుతాయి. ఇప్పుడు మరి అసలు ఏమీ లేని దాని నుంచి జనాలకి ఇవ్వాలంటే ఎక్కడో చోట ఫండ్స్ జనరేట్ చేయాలి కదా. ఇక్కడ అప్పులు కాదుగా. చంద్రబాబు విధానం ఏంటంటే జనరేట్ చేయడం, వాళ్ళదేమో అప్పులు తేవడం. నేనేమంటున్నానంటే గత 5 ఏళ్ల కాలంలో అప్పటి పరిస్థితులకి ఇప్పుడు అమరావతి మన రాజధాని చెప్పుకోగలుగుతున్నాం. రైల్వే జోన్ అంటున్నారు, లేదా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురాగలుగుతున్నారు. మరి ఇవన్నీ ఏమి చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు నేను అసలు అద్భుతమైన పరిపాలన చేశాను, నాకు సన్మానాలు చేయాలి కదా అని అడుగుతున్నారు. ఏమంటారు? ఒక వరవడి స్పీడ్గా నడిచేటప్పుడు మిగిలిన గాలి అటు వెళ్తా ఉంటే పక్కకి కూడా లాగేస్తా ఉంటాయి. అలాగే జగన్ కొత్తగా వచ్చి చేసేస్తాడు అని చెప్పి ఆశతో జనం విపరీతమైన మెజారిటీ ఇచ్చేసరికి రాజకీయ నాయకులు, తెలిసిన వాళ్ళు, పరిపాలన దక్షత ఉన్న వాళ్ళు కూడా వెర్రితనంగా ఆయన వెనకాల వెళ్ళిపోయారు. అది అంటే మొత్తం మీద అయితే కొంత మార్పు కనిపిస్తుంది అనుకోవచ్చు అంటారా?
ప్రస్ఫుటంగా కనపడుతుంది కదా మార్పు. అన్నా క్యాంటీన్లని కానీ పేదవాడికి సార్ ఇప్పుడు ₹5 భోజనం అనేది ఎక్కడి నుంచి అయినా పల్లెటూరుల నుంచి ఇక్కడ హాస్పిటల్స్ లో చూయించుకోవడానికి వచ్చిన వాళ్ళకి కానీ ₹100 భోజనం అది ఎంతో అవసరమైంది. అది పార్టీ పరంగా కూడా కొన్ని అధికారంలో లేనప్పుడు కూడా చేశారు వాళ్ళు. ఏమండి? అసలు ఆయన వచ్చిన ఆ ఉద్దేశం వేరు, ప్రజలు ఆయనకి అందించిన అధికారం వేరు. సో బాబు గారు అయితే మీరు అన్నట్టుగా ఆయనకు ఉన్నటువంటి అనుభవం రీత్యా కానీ ఈ రోజున డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళిద్దరు పనితీరు ఎలా ఉందంటే బాగుంది. మంచి అండర్స్టాండింగ్తో వెళ్తున్నారు, స్పీడ్గా వెళ్తున్నారు. జనంలో ఆ ఇది కనపడుతుంది ఎఫెక్ట్. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో 2-3 నెలల్లో గవర్నమెంట్ మారిపోతుందని అధికారులను కూడా బెదిరిస్తున్నాడు ఆయన, సాక్షాత్తు పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులు. నేపథ్యం ఎటువంటిది? బెదిరించే నేపథ్యమేగా. అంటే పులివెందులు అయినంత మాత్రం రాష్ట్రం సీఎంగా చేశారు. అలా కాదండి, అసలు అబ్బో చాలా మాట్లాడుకోవాలి, అలాంటి కొంచెం ఇబ్బంది పడతారు, మాట్లాడుకోవాలి సార్. ఉన్న వాస్తవాలు చెప్పండి మీరు పెద్దవారు. ఇప్పుడు అప్పటి రాజకీయాలకి ఇప్పటి రాజకీయాలకి ఏంటి వ్యత్యాసం ఏంటి? అసలు పంచదార కార్డు కావాలి, రేషన్ కార్డు కావాలంటే అప్లికేషన్ ఎక్కడ పెట్టాలో తెలియని ఆయనకి. ఎందుకంటే అవసరం లేదు ఆయనకి. జగన్మోహన్ రెడ్డికి సేవకులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, అధికారులు ఉన్నారు. ఎక్కడ పెట్టాలి అనే తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అలాంటి ఆయనకి ఏకదం ముఖ్యమంత్రి పీఠాన్ని అప్పగించారు ప్రజలు. ఆయన ఏం చేయాలో అర్థం కాల. పరిపాలన ఎలా సాగుతుంది? ఫస్ట్ డిస్ట్రక్షన్తో మొదలుపెట్టాడు. ప్రజావేదిక కూల్చివేతలు, వ్యవస్థల కూల్చివేతలు, న్యాయ వ్యవస్థ కూల్చివేత, 4000 వాయిదాలు ఎగ్గొట్టిన మనిషి మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడడం కాదు సార్. అంటే ప్రజలు తప్పు, అంటే ఆ రోజున ప్రజలు ఆలోచించారు అంటే పోనీ ఆయన తండ్రి చనిపోయాడు, సొంత బాబాయిని హత్య చేశారని చెప్పి చెప్తున్నాడు, లేకపోతే ఆయన మీద కోడికత్తి దాడి జరిగింది, ఇన్ని అంశాలు ఉన్నాయి కదా సార్ ప్రజలు నమ్మడానికి. అప్పుడు కోడికత్త పరిస్థితులు గాయం చూపిస్తారా? అవును, ఇక్కడే ఉరేసుకుని చచ్చిపోతా నేను. జగన్ చేతి మీద గాయం చూపిస్తే కోడికత్తి సీఎం చేసిన గాయం అంత మ్యానిపులేషనే కదా. టమాటా సాస్తో గాయం ఎలా అవుద్ది? ఒక దళితుడిని 5 ఏళ్ల పాటు నిర్బంధించి కనీసం వాయిదాకు వచ్చి వీడు నన్ను పొడిచాడు అని సాక్ష్యం చెప్పడానికి కూడా ఆయన రాలేదంటే దళితుల పట్ల ఆయనకున్న నిర్లక్ష్య భావం ఏంటో అర్థం అవట్లా. అతను సుబ్రహ్మణ్యం అనే డ్రైవర్ని ఎమ్మెల్సీ చంపేసి ఇంటికి తీసుకెళ్ళి అమ్మ మీ వాడిని కొట్టాను చచ్చిపోయాడు ఇదిగోండి అని చెప్పి అప్పగించాడు. అప్పుడన్నా ఏం పనులే మీరు చేసేదని ఎక్కడన్నా గద్దించాడా? 10 ఏళ్ల కుర్రాడు మా అక్కని ఎందుకు ఏడిపిస్తున్నారని అడిగినందుకని అమర్నాథ్ గౌడ్ అనే పిల్లాడిని ప్రాణాలతో ఉండగానే కాలు చేతులు కట్టేసి పెట్రోల్ పోసి గడ్డేసి తగలబెడితే ఏం పనులు చేస్తున్నారా అని చెప్పి ఒక్కసారి ఎవరినన్నా మందలించావా? ఏ పరిపాలన ఇచ్చావు నువ్వు ప్రజలకి? అరాచకాన్ని ఇచ్చావు. మాస్క్ అడిగిన నేరానికి ఫ్రంట్ లైన్లో ఉండాల్సిన వాళ్ళమండి డాక్టర్స్ మేము కొంచెం మంచి మాస్కులు ఇవ్వండి అని అన్నాడు. పిచ్చోడిని చేసేసావు నువ్వు. రోడ్డు మీద బట్టలు లేకుండా అతను కాలు చేతులు కట్టేసి ఒక పిచ్చోడిని చేసి చంపేశారు మీరు. ఏ రకమైన పరిపాలన ఇచ్చావని నిన్ను మళ్ళీ ప్రజలు గెలిపించాలి. మరి ఇంత డ్రాబ్యాక్ పెట్టుకుని అసలు అప్పట్లో దళితుల మీదే దళితులు SC/ST అట్రాసిటీ కేసులు పెట్టించిన చరిత్ర ఉన్న జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు కదండి దళితుడు. ఇప్పటికి ఆయన వ్యతిరేకంగా మాట్లాడాడని చెప్పి అరుచుకుంటే వెళ్ళా. అదో రకమైన మానసిక రోగం. ఒక పక్కన మనిషిని చంపుతుంటే ఇంకో పక్క మంచివాడని చెప్పడం ఏంటండి? సో అంటే వాళ్ళు మారరా సార్? ఇంకా మారాలి. కళ్ళ ముందు కనబడుతున్న వ్యత్యాసం కనబడుతున్నా కూడా మారరు. ఏదో కాస్త కోస్త మార్పు ఉంటుంది. మన కుటుంబం బాగుండాలి, మన పిల్లలకు ఉద్యోగాలు రావాలి, మన రాష్ట్రం బాగుండాలి, మన ఊరు బాగుండాలని ఆలోచన కూడా రాదంటారు. మానసిక దాస్యం అది. భావదాస్యంతో బ్రతికే వాళ్ళు అలాగే ఉంటారు. మొత్తం మీద కొంత మార్పు ఉంది. కొంత ఏంటండి ఇంకా ఉజ్వలమైన మార్పుని చూస్తాం మనం.